ఆదివారం అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పటివరకు ఎన్ని షోస్ ఇచ్చి ఉంటారండి? దాదాపు 6,500 షోస్ చేశాను. ఎలా ఉంటుందండి రెస్పాన్స్? మన స్టేట్లో కావచ్చు, మన కంట్రీలో ఎలా ఉంటుంది? మన స్టేట్లో బాగుంటుంది. మన స్టేట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే సినిమా యాక్టర్లు చెప్పాలి, లేదా రాజకీయ నాయకులు చెప్పాలి, జోక్స్ చెప్పాలి. అంటే ఎప్పుడు కొత్తదనం చూపించాలని తపన పడుతూ ఉంటారు కదా. ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. సుమారు 35 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారంటే నిరంతరం అదొక జర్నీ అనమాట. ఇప్పటివరకు ఎన్ని ప్రయోగాలు చేస్తుంటారు? మీకు బాగా సంతృప్తినిచ్చిన ప్రయోగం ఏంటి? పెర్ఫార్మెన్స్ ఏంటి? అన్నీ సంతృప్తినిచ్చేవే. మొట్టమొదట వెంట్రలాక్యూజన్ మెజిషియన్స్ లాక్కున్నది ప్రయోగమే. ఇది మాదిరి బాబు మీది కాదని ఇప్పుడు అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తున్నారు. అలాగే ధ్వన్యవధానం చేశారు, మిమిక్రీ అష్టావధానం. 8 మంది పృచ్ఛకులు ఉంటారు, 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్. సమస్యాధ్వని, దత్తధ్వని, నిషేధధ్వని, ధ్వని దర్శనం, ఆశుధ్వని, ధ్వనిగణనం, అప్రస్తుత ప్రశంస, ఇలా మొత్తం 8 అంశాలు. 8 మంది పృచ్ఛకులు ఉంటారు. 4 రౌండ్స్లో అంటే 4 ఆవృత్తాల్లో పూర్తి చేయాలి. 4 ఆవృత్తంలో ధారణ చేయాలి. అంటే మొత్తం మెమరైజ్ చేసి ముందు నుంచి ఏం చెప్పామో చెప్పాలి. ఇది ఓకే. సో ఇవన్నీ ప్రయోగాలు. ఇప్పుడు మనకి మిమిక్రీకి దీనికి ఉన్న తేడా మీకు మన ప్రేక్షకులందరికీ స్పష్టంగా తెలుసు కాబట్టి నేను టెక్నిక్ ఒకటి చెప్పదలుచుకున్నాను మన ప్రేక్షకులకి. ఇప్పుడు నేను 2 బొమ్మ కంఠం నా బొమ్మది నాది కలిపి చేస్తూనే 2 ధ్వనులు ఇద్దరం చేశాం కదా. అవును. అసలు నిజానికి అది మిమిక్రీ ఐటమ్. 3 ధ్వనులు చెప్పచ్చు. ఓకే. ఇందాక మేము 2 సౌండ్స్ ఎలా చెప్తున్నారు అనుకున్నాం. ఒకటి 3 అంటే అది నిజంగానే బొమ్మ నుంచి వచ్చి ఉంటుందేమో అని నమ్మకం కలిగించడం కోసం అందుకు నేను చెప్పాను. ఇప్పుడు ట్రైన్ వెళుతుంది, మామూలుగా ట్రైన్ వెళుతుంది అనుకోండి. మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల నాకు ఈ అవగాహన వచ్చింది. ట్రైన్ వెళుతున్నప్పుడు ఎలా ఉంటుంది? స్టీమ్ ఇంజిన్ ట్రైన్ అయితే రిథమ్ ఉంటుంది, రిథమ్ ఉంటుంది. సో ఇది అలా బయలుదేరి దూరంగా వెళుతున్నప్పుడు ఆ సౌండ్ ఎలా ఉంటుంది? ట్రైన్ దూరంగా వెళ్తున్నప్పుడు దీని రిథమిక్గా ఉంటుంది. మూమెంట్ ఎలా చెప్తాం, ఇవన్నీ శాస్త్రీయంగా చెప్పాలంటే మిమిక్రీ కూడా నేర్చుకుంటాం. పైగా బ్రీత్ని కూడా చాలా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అనుకుంటాను. సాధన చేస్తే తప్పకుండా వస్తుంది. దీంట్లో బ్రీత్ కంట్రోలింగ్ ఒకటి, దానికి వ్యాయామాలు ఉన్నాయి, ఎక్సర్సైజులు ఉన్నాయి. ట్రైన్ వెళుతుంది, బ్రిడ్జ్ మీద కడుతుంది, సౌండ్ మారిపోతుంది ఒక్కసారి. అది చెప్పాలి, ఎలా చెప్పాలి, అబ్జర్వ్ చేస్తాం, ఎలా చేస్తాం. అసలు ట్రైన్ వెళుతుంటే ఇది బీట్ వింటాం మనం. ఆ బీట్ ఎందుకు వస్తుందంటే రైలు పట్టాల మధ్యలో జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ని కంపార్ట్మెంట్ వీల్స్ దాటేటప్పుడు ఆ బీట్ వస్తుంది. ఇది వస్తుంది కదా. మన కంపార్ట్మెంట్ వీల్స్ ఆ జాయింట్ దాటేటప్పుడు పెద్దగా సౌండ్ వస్తుంది, పక్క కంపార్ట్మెంట్ దాటేటప్పుడు చిన్నగా కనబడుతుంది. మనం బ్రిడ్జ్ కింద ఉన్నాం, పైనుంచి ట్రైన్ వెళ్తుంది, రోడ్ అండర్ బ్రిడ్జ్ అంటారు కదా. అక్కడ మనం నిల్చుంటే బీట్ వేరేలా ఉంటుంది. సో ఇప్పుడు మాకు కింద రోడ్డు ఉన్నప్పుడు పైన ట్రైన్ వెళ్తుంటే ఎలా ఉంటుంది? ట్రైన్ తీసుకుని గ్రేట్ అండి. ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో అసలు నిజంగా సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఎనర్జీ అంటే నేర్చుకుంటే వస్తుంది, ఇప్పుడు ప్రాక్టీస్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. బట్ అంత ఎనర్జీ యూస్ చేసి చేయడం కొత్త వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. అవుతుంది అంటే కొత్త వాళ్ళు అంటే యంగ్స్టర్స్కి సాధ్యం అవుతుంది. ఇప్పుడు నాకు 51 ఈ ఏజ్లో నేను ఇప్పుడు కొత్తగా ప్రాక్టీస్ చేస్తే రాదు. అప్పుడు ప్రాక్టీస్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు అయితే శ్రీనివాస్ గారు, ఇందాక మాకు 2 వాయిస్లని ఒకేసారి వినిపించారు, అలాగే ఇప్పుడు 3 వాయిస్లు వినిపించాలంటున్నారు. సో ఎలా మాకు ఒకసారి వినాలని ఉంది?
అది వెంట్రలాక్విజంలో చేసి చూపించాను కాబట్టి అది బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంటే 2 బొమ్మలు ఒకటేసారి వస్తున్నాయి అనుకుంటారు కదా, ఇక్కడ అసలు నిజానికి ఏంటంటే నేనే 2 ధ్వనులు చెప్పాను, 3వ ధ్వని కూడా నేనే చెప్తాను. మ్యాక్సిమం 3 సౌండ్స్ మాత్రం చెప్పడానికి వీలవుతుంది, అంతకంటే చెప్పడం రాదు, కుదరదు. ట్రైన్ ఎడుతుంది, పక్క నుంచి గుర్రాలు ఎడుతున్నాయి. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సినిమా చూసి హీరోయిన్ ట్రైన్లో పారిపోయి ఎడుతుంది, అంటే పారిపోయి ట్రైన్లో ఎడుతుంది. 1 గంట తర్వాత హీరో ఒక ముసలి గుర్రం మీద బయలుదేరుతాడు, ఇంకో గంట తర్వాత విలన్ డొక్కు కారులో బయలుదేరుతారు. ఈ ముగ్గురు చోట కలుసుకుంటారు. అప్పుడు ఆ 3 సౌండ్స్ కలిపి ఎలా అనిపిస్తారు, ట్రైను గుర్రం. నిజానికి ట్రైన్ స్పీడ్ వేరు, గుర్రం స్పీడ్ వేరు, కార్ స్పీడ్ వేరు, బయలుదేరే టైం వేరు, కానీ ముగ్గురు చోట కలుసుకుంటారు. లాజిక్ లేకుండా ఉండేదే కదా. సరే, దాంట్లో ఎలా ఉంటుంది అసలు నిజానికి మనం గుర్రం మీద కూర్చుని వెళ్తుంటే కూడా పక్కన ట్రైన్ వెళ్తుంటే అంత పెద్ద సౌండ్ ముందు మన గుర్రపు టెక్కల ధ్వని మనకి వినపడదు. నిజంగా గుర్రం పరిగెత్తేటప్పుడు ఇంతకుమించి ఉండదు. సినిమాల్లో మాత్రం ఇలా ఉంటుంది కదా, ఇది అంత పెద్ద ట్రైన్ వెళుతున్నప్పుడు సౌండ్ వినపడదు. కానీ సినిమా హాల్లో కూర్చున్న ప్రేక్షకులందరికీ 3 సౌండ్స్ సమానంగా వినిపిస్తాయి, ట్రైను, గుర్రం, కారు. కారులో కూర్చున్న వాడికి, ట్రైన్లో కూర్చున్న వాడికి కూడా కారు సౌండ్, గుర్రపు టెక్కల సౌండ్ వినపడుతుంటాయి. ఇది విచిత్రం. సరే, ఎలాగా అప్పుడు 3 సౌండ్స్ చెప్పచ్చు. అంటే నాకు ఐటమ్స్ తయారు చేసుకోవడానికి ఇవన్నీ వీళ్ళ లోపాలని నాకు అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు కూడా సౌండ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారన్నమాట. అన్నిటి మీద, అంటే తెలియకుండానే అన్నిటి మీద దృష్టి పడుతుంది కదా. అంటే దాంట్లో ఎక్కడ మనం ఏం వాడుకోవచ్చు, హ్యూమర్ ఏమైనా దొరుకుతుందా, సీరియస్గా ఏమైనా ప్రజెంట్ చేయొచ్చా. ట్రైన్, గుర్రం, కారు చెప్పచ్చు, నేనే చెప్పగలను. అది ఎలా చెప్తానో కూడా మన ప్రేక్షకులకు చెప్తాను. ట్రైన్ 2 కలిపి, ఇక్కడి నుంచి కారు, ఆ 3 సౌండ్స్ చెప్పచ్చు. సూపర్ అండి, సూపర్. 3 సౌండ్స్ని ఒకేసారి. ఇది చాలా సింపుల్. అది స్పీచ్ మెకానిజం, అంటే స్వరయంత్ర రచన మీద కంట్రోల్ ఉంటే 3 సౌండ్స్ మ్యాక్సిమం చెప్పచ్చు. 3 సౌండ్స్ ఒకేసారి ఎలా చేయాలి, చాలా సింపుల్. అప్పర్ ఫ్రంట్ టీత్ అంటే ముందు పై పళ్ళు కింది పెదవి తగలదు, దాన్ని దంతోష్ఠ్యం అంటారు, డెంటల్ ఫ్రికేటివ్ అంటారు. వా, ఫా ఇవన్నిటికీ కదా ఆ పొజిషన్లో పెట్టి జస్ట్ గాలిని ఇలా లోపలికి బయటకి, అంటే నోట్లోనే ఇక్కడ దాకా తీసుకోకూడదు, గొంతు దాకా కూడా ఉత్తనే అన్నంతగానే తీసుకోవాలి. ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది, ట్రైన్ వచ్చేస్తుంది. కానీ నాలుక ఖాళీగా ఉంది కదా, నాలుగుతో గుర్రం అంటే సినిమాల్లో గుర్రం ఈజీ చెప్పడం. ఈ 2 ఒకసారి చెప్పచ్చు, అయిపోయింది. ఇక్కడ స్వరపేటగా ఖాళీగా ఉంది, ఇక్కడి నుంచి కారు శబ్దం. 3 సౌండ్స్ చెప్పచ్చు. ఇది సాధన చేస్తే ఇటొక బొమ్మ అటొక బొమ్మ పెట్టుకుని రెండింటికి డమ్మీ మైకులు పెట్టి అందులోంచి సౌండ్ వస్తుందని చెప్పి నేను మిమిక్రీ ఐటమ్ చేసేటప్పుడు ఈ ఐటమ్ వదిలేసి ఆ 2 బొమ్మలతో కూడా నేను మధ్యలో నేను ట్రైన్ చెప్తాను, నువ్వు కారు, నువ్వు గుర్రం చెప్పాను అనుకోండి, జనం అందరూ ఆశ్చర్యపోతారు. అంటే కరెక్ట్ ఒకటేసారి ఒక్క సౌండ్ 2 వచ్చాయంటే ఓకే, 2 బొమ్మల నుంచి వస్తుంది, తన సౌండ్ కాకుండా వచ్చని వాళ్ళ థ్రిల్ అవుతారు. మీ స్టైల్లో, మీ పప్పెట్తో, మీ డమ్మీతో ఒక బ్రేక్ చెప్పించండి. ఐనీస్ ప్రేక్షకులందరికీ ఓ చిన్న విరామం.